బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇరవై 21/7/2025 సోమవారం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష దశమి సోమవారం నుండి 27/7/2025 శ్రావణ మాసం శుక్లపక్ష తదియ సరిగ్గా ఆదివారం వరకు ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహగతుల్ని మనం ప్రధానంగా ఇప్పుడు చూద్దాం. వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. మీనరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై. మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది. సహచరులు, ఉద్యోగులు, పై అధికారుల యొక్క మన్ననల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎంతో కాలంగా రానటువంటి బకాయిలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు చాలా అనుకూలవంతంగా ఉన్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. లగ్నంలో శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి స్థితి కారణంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కండరాలు, కీళ్ళు, విటమిన్లు వీటికి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వివాహ జీవితం, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థితిగతులు సానుకూలవంతంగా ఉన్నాయి. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల, కొంతమంది వ్యక్తుల యొక్క మధ్యవర్తిత్వం వల్ల అనుకూలవంతంగా ఉన్నటువంటి జీవిత భాగస్వామ్యం, వ్యాపార భాగస్వామ్యం ఇలాంటి వాటిలో కూడా పొరపొచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మూడో వ్యక్తి యొక్క చర్యలు, వాళ్లకు సంబంధించినటువంటి జోక్యాన్ని అనివార్యమైతే తప్ప వాటిని నివారించేటువంటి ప్రయత్నం చేయటమే చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వాళ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. చాలా విషయాల్లో మీరు ముందే ఊహించినట్టుగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నట్టుగా జీవన గమనంలో కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా పట్టినటువంటి మబ్బు విడిపోయినట్లు విశేషవంతంగా ఎంతో కాలం నుండి పరిష్కారం కానటువంటి సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. చట్టపరమైన అంశాలు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు అనుకూలవంతమైనటువంటి తీర్మానాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. విశేషించి మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండటానికి గాను కాలభైరవ స్వరూపాన్ని, ప్రత్యేకించి లక్ష్మీనారాయణ స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే విశేషించి స్వామివారికి తులసి దళాలతో కట్టిన మాల, తులసిమాలను అందజేయండి. అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతోంది. For more videos like this, subscribe Big TV channel.